ఇగో గాయ్స్ బీచ్ లో చూడండి చేపలు ఒడ్డుగా కొట్టుకొని వస్తున్నాయి, మంచిగా కాల్చుకొని తినొచ్చు, కానీ మనకు ఆప్షన్ లేదు. టిఫిన్ తినకుండానే అరకోట్ బస్ కోసం మురుకుతున్నాము. బాగానే ఉంది కానీ చట్నీ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, ఓన్లీ బోండా ఒకటే తినాలి. ట్రైన్ నుండి మేము నడుచుకుంటూ వస్తుంటే నాకు ఇక్కడ కొంతమంది అన్న వాళ్ళు పరిచయం అయ్యారు. ఫైనల్లీ వీఆర్ హియర్. మేము ఎక్కడికైతే రావాలనుకున్నామో అక్కడికి వచ్చేసినాము. ఈడేమో గడికి 2 నిమిషాలు కాపుకుంటా ఫోటోలు దింప అంటాడు చిగినిగాడు. చెప్పు అరే మంది అనుకుంటారు. చాయ్ బ్రో, మందు కాదు అది. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రోమ్ విత్ షేరు. సో ఈరోజు మనం 24 అవర్స్ జనరల్లో ట్రావెల్ చేసి కేరళకి అయితే వెళ్ళబోతున్నాము. 24 అవర్స్ జనరల్లో ట్రావెల్ చేసి కేరళకు పోయేంత ఏముందా అని మీరు అడగవచ్చు. సో వీడియో మొత్తం చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది గైస్. సో నాతో పాటు మా ఫ్రెండ్ బాలా కూడా వస్తున్నాడు. ఇద్దరం అయితే కలిసి కేరళకు ట్రావెల్ చేయబోతున్నాము. సో మన ట్రైన్ అయితే వచ్చేసింది, ట్రైన్ ఎక్కి. సమోసాలు తింటున్నా. బ్రో సో వీళ్ళు కూడా మన స్టాఫే. సో మనం కోజికోడ్లో దిగుతాం కదా, వీళ్ళు కూడా మనతో పాటు కోజికోడ్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నారు. సో జర్నీ మొత్తం వీళ్ళతోటే. ఇంకా యూ కెన్ స్పీక్. మార్నింగ్ సమోసా ఒకటే తిన్నాం, మాకు సరిపోలే. ఇక్కడ ఏమైనా టిఫిన్ చేద్దామని చూస్తున్నాం. లెమన్ రైస్ అమ్ముతున్నారు, లెమన్ రైస్ తీసేసుకొని టిఫిన్ చేసేద్దాం. ఓ అన్న, లెమన్ రైస్ ఎంత అన్న? ఎంత లెమన్ రైస్? లెమన్ రైస్ 50. 50? 2 ఇచ్చా అన్న. దో చిత్రాన్న చట్నీ ఉండాలి. జనరల్ కోస్ట్లో ఛార్జింగ్ కష్టాలు, ఇట్లా ఛార్జింగ్ గడ్డని పట్టుకొని కూర్చుంటే కానీ ఛార్జింగ్ ఎక్కదు. ఆ జనరల్ కోస్ట్ కష్టాలు కాదు, ఇది చూడు ట్రాక్టర్ బ్యాటరీ కంటే పెద్దగా ఉన్నది ఈ ఛార్జర్. ఈ ఛార్జర్ పొక్కలో పడుతుంది అయినా. రేణిగుంట రైల్వే స్టేషన్ ఇంకా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం. సో ట్రైన్ అయితే బయటనే ఆపేసిండు. మేమైతే ఒక ఫోటోషూట్ అయితే కండక్ట్ చేసాం కదా, ఫొటోస్ దిగినాం. రైల్వే స్టేషన్ బయట ఒక 10 నిమిషాలు ఆగినాక రేణిగుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం మనం. ఇక్కడ నుండి తిరుపతి మనకు 10 కిలోమీటర్స్ అంతే. మన వాటర్ బాటిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, అవి నింపేసుకొని ఏమైనా తినడానికి తీసేసుకొని ట్రైన్ ఎక్కేద్దాం ఇక. సో ఇప్పటి వరకు మన జర్నీ అయితే 10 అవర్స్ అయిపోయింది. వాటర్ నింపుకుంటున్నాం మేము. ఒక బాటిల్ వచ్చేసి 5 రూపాయలకి నింపిస్తాడు. మాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాం. సో ఎక్కేద్దాం ఇక ట్రైన్. చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది. మా నలుగురు కోసం రిజర్వేషన్ సీట్లు ఇవి. 1 2 3 4. పడుకోవాలనిపిస్తే పడుకోవచ్చు, కూర్చోవాలనిపిస్తే కూర్చోవచ్చు, ఏం కావాలంటే అది చేయొచ్చు. సన్సెట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, వేరే లెవెల్ ఉంది. రాత్రి 8-9 ఆ టైంకి మేము తమిళనాడులో ఎంటర్ అయినాం. సో మాకు చాలా అంటే చాలా ఆకలేసింది. సో తమిళనాడులో ఒక స్టాప్ అయితే వచ్చింది. అక్కడ దోశ, ఇడ్లీ అలాంటి టిఫిన్స్ అయితే వచ్చినాయి ట్రైన్ లోపల. దోశ తీసుకున్నాం మేము. దోశ తీసుకొని శుభ్రంగా తినేసి హాయిగా దుప్పట్లు కట్టి పడుకున్నాం గాయస్. సో తెల్లారి లేచేసరికి మా స్టాప్ అయితే వచ్చేసింది కోజికోడ్. ఫైనల్లీ మనం కోజికోడ్కి రీచ్ అయిపోయినాం. కోజికోడ్ వచ్చేసినాం బ్రో, కమ్ బ్రో, సే హాయ్. వెల్కమ్ టు కోజికోడ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. వెల్కమ్ టు కోజికోడ్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అయిపోయి మేమైతే ఇప్పుడు కోజికోడ్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయబోతున్నాం. తీసుకో. కేరళ చాయం రొంబ స్వీట్. కేరళ చాయం మలయాళం అతీయం. ఇప్పుడే గరం గరం ఛాయ్ తాగి అలా బీచ్ రోడ్లో నడుచుకుంటూ బీచ్కి వెళ్తున్నాం. ఇగో మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, మార్నింగ్ టైం కదా. మన దగ్గర చలి దంచి కొడుతుంటే ఈడేమో ఉబ్బరించి చస్తున్నాం మేము. అసలు ఏం ఉబ్బరింత, మన దగ్గర సమ్మర్లో కూడా ఇలా ఉబ్బరింత ఉండదు, అంతగానో ఉబ్బరిస్తున్నది. ఒక్కసారి కోజికోడ్ బీచ్ చూడండి గాయస్.
మొత్తం లోకల్ పీపుల్స్ ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ బీచ్ అందాలు వీక్షిస్తూ. ఇగో గాయస్ బీచ్లో చూడండి చేపలు ఒడ్డుగా కొట్టుకొని వస్తున్నాయి, మంచిగా కాల్చుకొని తినొచ్చు, కానీ మనకు ఆప్షన్ లేదు. అన్నకి పట్టుకొని అన్నకి ఇచ్చేద్దాం. అన్న ఇగో ఫిష్ ఫిష్ ఫిష్. హౌ మెనీ ఫిష్? ప్యాకెట్ నిండినప్పుడే. ప్యాకెట్ నిండిపోయింది. మంచిగా ఉన్నది పని ఇల్లది. దొరికిన అన్ని ఏరేసి చేపలు అన్నకైతే ఇచ్చేసినాం మనం. ఇంకోసారి చూద్దాం ఏమైనా దొరుకుతాయేమో. ఉరుకు. అందరూ ఈయన దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటున్నారు. ట్రైనర్ ఈయన, వీళ్ళందరూ స్టూడెంట్స్. ఈయన కూడా నేను కూడా జాయిన్ అవుతున్నా. ఈడు కూడా జాయిన్ అవుతున్నాడు, నేను కూడా జాయిన్ అవుతున్నా. గైస్ మేము కూడా కొంచెం బాక్సింగ్ నేర్చుకున్నాము. సో మేమేం నేర్చుకున్నామో ఒకసారి చూడండి. క్రాస్ జాబ్, క్రాస్ జాబ్, ఇప్పుడు ఇట్లా కొట్టినప్పుడు ఎట్లా ఉండాలి, ఇట్లా కొట్టినప్పుడు ఎట్లా ఉండాలి, కానీ ఇది బెండ్ చేయాలి. సో గైస్ బీచ్లో ఇంకా మాకు ఇంకో కొత్త అన్న కూడా పరిచయం అయ్యాడు, సచిన్ త్రివేది. హీస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. బోలో బాయ్. I'm working. Hello everyone. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రోమ్ విత్ షేరు. Please subscribe the channel of my friend రోమ్ విత్ షేరు. Room with Sheru. Thank you. थैंक यू. कोझीकोड बस स्टैंड बस स्टैंड जाना पड़ेगा बहुत. कितना चलना पड़ेगा? हाँ चलो ठीक है. సో ఈయన బస్ స్టాండ్ సైడే పోతున్నాడంట. మీకు రూట్ చూపిస్తా, నాతో రండి అంటే ఆయనతోటి పోతున్నాం మేము. ఇక ఇద్దరు మనగాళ్ళు. మార్నింగ్ మనం ఈ గల్లీ నుండి నడుచుకుంటూ వచ్చినాం, కానీ మార్నింగ్ కొంచెం చీకటి ఉండే కదా, సో మంచిగా కనిపించలేదు మనకు. ఇప్పుడు చూడండి ఈ రోడ్ కనిపిస్తుందా, ఈ రోడ్లో మొత్తం ఈ లారీలు లోడ్ తోటి ఉన్నాయా, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, అలాగే ఆనియన్స్, జింజర్ గార్లిక్ అలాంటివన్నీ లోడ్ చేసుకొని ఇక్కడికైతే తెచ్చినారు. మొత్తం షాప్స్ అన్నీ అవే, వాటికి సంబంధించిన షాప్స్ ఇవన్నీ. చూడండి ఎట్లుందో. మన హైదరాబాద్లో మలక్పేట్ మార్కెట్ ఎట్లానో ఈడ కోజికోడ్ మార్కెట్ అట్లా బిగ్ హబ్ ఇది. ఈ మార్కెట్ అలాగా మొత్తం పైన కూడా రూఫ్ వేసి పడేసారు, వర్షం పడినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా. ఈ మార్కెట్ దగ్గరనే మాకు ఇట్లా చిన్న గల్లీ కనిపించింది ఒకటి, ఎంత చిన్నగా ఉన్నది చూడండి. ఈ గల్లీలోకి అయితే పోతున్నాం, ఏమున్నదో మాకు తెలియదు కానీ ఒకసారి చూసి వద్దామని. చిన్న గల్లీ ఇంతే ఉంది, ఆటో పట్టే ఎంత. చిన్న ఉల్లిగడ్డలు అసలు మన దగ్గర ఇవి చూడడానికి కూడా కనిపించాయి. బస్ స్టాండ్కి రీచ్ అయినాం గాయస్. ఇగో ఇదే కోజికోడ్ బస్ స్టాండ్. ఇక్కడ నుండి మనకు అరీకోడ్కి బస్సులు అయితే ఉంటాయి. సో బస్సు ఎక్కేసి అరీకోడ్ వెళ్ళిపోదాం. బస్ స్టాండ్లోనే ఇగో టిఫిన్ చేద్దామని వచ్చినాం. టిఫిన్ తినకుండానే అరీకోడ్ బస్ కోసం మురుకుతున్నాము. టిఫిన్ ఇక అరీకోడ్ వెళ్ళినాకనే తింటాం. ఇక లెట్స్ గో. కోజికోడ్ బస్ స్టాండ్లో మేము టిఫిన్ చేద్దామని టిఫిన్ సెంటర్ దగ్గర పోయినాము, కానీ అరీకోడ్కు వెళ్ళే బస్సు రెడీగా ఉండే. ఇక సో టిఫిన్ అయితే చేయకుండా హడావిడిగా మేమైతే అరీకోడ్ బస్సు ఎక్కేసినాము. ఇప్పుడు ఇక అరీకోడ్ బస్సులోనే ఉన్నాము. సో అరీకోడ్ వెళ్ళి అక్కడ మనమైతే టిఫిన్ చేద్దాము. లెట్స్ గో. हमारे ड्राइवर साहब नासिर भाई से मिलिए. ये सफ़र भाई है. हाय बोलो आप भी. तो अरीकोड रीच అయినాం. ఇది అరీకోడ్ బస్ స్టాప్. అరీకోడ్ రీచ్ అయినాక ఇదేదో వెజిటేబుల్ బోండా అంట తింటున్నాం. ఇగో ఎట్లా బాగుందా? బాగానే ఉంది, కానీ చట్నీ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, ఓన్లీ బోండా ఒకటే తినాలి. ఇక
పేపర్తోనే ఇస్తారు, పేపర్తోనే తినాలంట. టిష్యూ పేపర్ అవి ఏమి ఉండవు, పేపర్ ప్లేట్ కూడా ఉండదు, జస్ట్ పేపర్. హరికోట్లో ఇప్పుడే టిఫిన్ చేసేసి బస్ ఎక్కేసినాము. ఉదయకి పోతున్నాం ఇప్పుడు, బస్ కూడా ఎక్కుతున్నాము. ఇక్కడ చిన్ని ఇక్కడ కూరగాయలు పరిచయం అయ్యారు. బోలో హాయ్. ఉదయలో కూడా మేము బస్సు దిగేసినాం. ఇక్కడ నుండి ఇప్పుడు ఒక 3 కిలోమీటర్స్ నడవాలి. సో మనం కేరళకి ఎందుకు వచ్చినామో ఈ 3 కిలోమీటర్స్ నడిచి నేనైతే అక్కడికి వెళ్ళినాకనే చెప్తా. సో లెట్స్ గో, వెళ్దాం. ఇక ఉదయ్ నుండి మా ఫ్రెండ్ ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే బ్రోస్ కలిసిర్రు. ఉదయ్ నుండి మేము నడుచుకుంటూ వస్తుంటే మాకు ఇక్కడ కొంతమంది అన్న వాళ్ళు పరిచయం అయ్యారు. సో ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది మేము నడవడం, కానీ వీళ్ళు వాళ్ళ బండ్ల పైన మాకు వదిలిపెట్టి వస్తా అన్నారు. సో వాళ్ళ బండి అయితే ఎక్కినాం. మేము ఇక పోతున్నాము. వ్యూస్ ఎంజాయ్ చేయండి. ఫైనల్లీ వీఆర్ హియర్. మేము ఎక్కడికైతే రావాలనుకున్నామో అక్కడికి వచ్చేసినాము. సో ఎక్కడికి వచ్చినామంటే ఇగో వీడు మా ఫ్రెండ్ బాల. ఓకే, సో వీళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ కేరళలో ఉందంటే మేమైతే మ్యారేజ్కి కేరళకి అయితే వచ్చినాము. సో ఇప్పుడు ప్రజెంట్ ఈయన ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నాం. ఇగో చూసుకోవచ్చు, ఇది వీళ్ళ ఫ్రెండ్ రూమ్. సో ఆయన మాకు చూసి చాలా షాక్ అయిపోయింది. అసలు మేము హైదరాబాద్ నుండి రావడం ఏంటని అసలు షాక్ నుండి బయటికి రావట్లేదు వీళ్ళ ఫ్రెండ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అసలు షాక్లో ఉన్నారు. సో మస్తు సర్ప్రైజ్ అయ్యిండు. మేము ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోతాం. ఫ్రెష్ అప్ అయ్యి వీళ్ళు కొంచెం మాకు స్నాక్స్ అవి ఇవి అరేంజ్ చేస్తున్నారు. అవన్నీ తినేసి ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ అలాగే చాలా బెస్ట్ సీన్ పాయింట్స్ చాలా ఉన్నాయి. సో అవన్నీ మనం కవర్ చేసుకొని స్నాక్స్ అలాగే టీ కూడా తెచ్చి వీడు ఆల్రెడీ ఇప్పటికే ఈ కప్ అంతా టీ తాగిండు, ఇంకా తాగుతున్నాడు. కమ్ టు కేరళ, యూ కెన్ గెట్ ఎ లాట్ టీ. మీకు చాయ్ ఎంత తాగాలంటే అంత పోస్తారు గైస్. కేరళకి రండి, మీకు ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ ఇంటికి పోండి. అయ్యో దీంతో 2 గ్లాసెస్ ఫుల్ చాయ్, 1 లీటర్ చాయ్ డ్రింక్ వెరీ హ్యాపీ. చూడండి ఎంత చాయ్, మనం నీళ్ళు పెడతాం కదా తాగనికి, చాయ్ అంతా పెడుతున్నారు. డిష్ టు కుక్. ఓ బిర్యానీ. ఓకే, బిర్యానీ ఫస్ట్. నో బిర్యానీ, కేరళ హైదరాబాద్. సే హాయ్ చెప్పురా నువ్వు హాయ్ అని. ఇక్కడ చూపిస్తుంది. అయ్యో మంచిగా లంచ్ చేసేసి కొంచెం రిలాక్స్ అయ్యి మేమైతే వాళ్ళ ఇంటి దగ్గరనే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది, అమెజాన్ వ్యూ పాయింట్ అంట. సో అది చూడడానికి పోతున్నాము. చూడడానికి పోతుంటే దారిలో మాకు ఇలా రబ్బర్ ఫార్మింగ్ చేసే చెట్లు అయితే కనిపించినాయి. చుట్టూ మొత్తం అన్ని రబ్బర్ ఫార్మింగ్ చెట్లే గాయస్. అరే రోజు ఎక్కి దిగడానికి నేషనల్ అవార్డు ఇస్తారు కదా. సగం కొండ ఎక్కేసినాం, చెమటలతోటి నిండిపోయింది ఒళ్ళంతా. ఈడేమో గడికి 2 నిమిషాలు కాపుకుంటా ఫోటోలు దింప అంటాడు చిగినిగాడు. అమెజాన్ వ్యూ పాయింట్ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చి ఇగో షాప్ ఉంది. ఇక్కడ షాప్లో ఇదేంద్రా ఎనర్జీ డ్రింక్ రా, లింబు సర్బత్ తాగుతున్నాం. బ్రో కూడా గోయింగ్ టు కమింగ్ 3. మరిన్ని కొండ వల్ల బాలగాడికి లిఫ్ట్ దొరికింది. నేను కొంచెం సేపు అక్కడ దాకా నడుచుకుంటూ పోతా. ఆయన ఇంకా వస్తా అన్నాడు, బాలకి ఆడ వదిలిపెట్టి నాకు తీసుకోనికి వస్తా అన్నాడు.
నేను అప్పటిదాకా ఎంతవరకు కింద దిగుతానో అంతవరకు దిగేస్తా. పాపం ఆయన కిందకి ఇబ్బంది. మొత్తం చీకటి పడిపోయింది. ఆల్మోస్ట్ వచ్చేసి నా కిందికి. ఇంకా పాపం ఇంకా వాళ్ళు దిగలేదేమో. చెప్పినట్టే వచ్చిండు బ్రో పాపం. ఇగో ఎక్కుతున్నాయిగా. వచ్చిండు, ఎక్కించుకున్నాడు పాపం. బాలగాడికి కింది దాకా ఏడ్చిపెట్టి వచ్చిండు పాపం. గ్రేట్. అమెజాన్ వ్యూ పాయింట్ చూసుకొని మేము సాయంత్రం 6 కల్లా ఇంటికైతే చేరుకున్నాము. చేరుకోగానే మాకైతే స్నాక్స్ తెచ్చిచ్చారు, చాయ్ తెచ్చిచ్చారు. తాగేసి శుభ్రంగా పోయి ఫ్రెష్ అప్ అయ్యి మేము ఈవినింగ్ పార్టీ కోసం రెడీ అయిపోయినాం గాయస్. ఫ్రెండ్ ఇంట్లో పెళ్లి కల స్టార్ట్ అయిపోయింది. లైటింగ్స్, డెకరేషన్ అంతా చేస్తున్నారు. ఈవినింగ్ చాయ్, స్నాక్స్ కూడా వచ్చేసినాయి. చెప్పారే మంది అనుకుంటారు. చాయ్ బ్రో, మందు కాదు అది. ఈ టీ అయిపోతే ఎక్స్ట్రా టీ వేసుకొని తాగానికి ఇంకొకటి. ఇగో ఈవినింగ్ అయితే పార్టీ చాలా అద్భుతంగా జరిగింది. సో పార్టీలో ముందుగా మనకు తినడానికి అయితే పెడతారు. తినేసినాం. తిన్న వెంటనే అంతా క్లీన్ చేసేసి ప్రోగ్రామ్కి అయితే స్టార్ట్ అయిపోతారు. ఆ ప్రోగ్రాంలో మనం పాటలు పాడచ్చు, డ్యాన్సులు చేయొచ్చు. సో ఎంజాయ్ చేయొచ్చు. నేను కూడా పాట పాడిన, డ్యాన్స్ కూడా చేసినాం. నేను బాగా కలిసి మన హైదరాబాదీ స్టైల్లో చాతల్ బ్యాండ్ మీద తీసేసినాం. అందరూ పరేషాన్. ఇంకా పెళ్ళికి ముందు రోజు భోజనాలు. పెళ్ళి కొడుకు, సెకండ్ పెళ్ళి కొడుకు, థర్డ్ పెళ్ళి కొడుకు. அருமையான மாலை பொழுதினிடை முத்தமிழினின் சுவை வருக. தளராதே ஓமல் சிரியோடு கொஞ்சி ఇలా కేరళలో మా డే 2 కూడా కంప్లీట్ అయిపోయింది. సో నైట్ పడుకునేసరికి మాకు 2 అట్లా అయిపోయింది గాయస్. శుభ్రంగా డాబాపైకి పోయినాం. సో డాబాపైకి పోయి హాయిగా పడుకున్నాం. పడుకొని ఎర్లీ మార్నింగ్ లేవగానే మాకైతే ఒక బెస్ట్ సీన్స్ కనిపించినాయి గాయస్. ఆ ఇంటి చుట్టుప్రక్కలే ఇంత బెస్ట్ సీన్ కనిపించిందంటే నేనైతే అసలు షాక్ అయిపోయినా. మజా అనిపించింది. సో లేవగానే మేము బ్రష్లు చేసుకొని ఛాయ్ తాగేసి ఇంకా ఆ ఇంటి దగ్గరనే ఇంకో వాటర్ ఫాల్ కూడా ఉండే. సో ఆ వాటర్ ఫాల్ చూడడానికి అయితే వెళ్ళిపోయినాం. మీరు కూడా చూడండి వాటర్ ఫాల్ ఎట్లుందో, ఎంత బాగుందో. లొకేషన్ చూడండి గాయ్స్. లొకేషన్ మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. సో ఈ వాటర్ ఫాల్ ఎంజాయ్ చేసుకొని ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే పెళ్ళికి రెడీ అయిపోయినాము. మేము తెచ్చుకున్న కుర్తా పైజామా అవన్నీ వేసేసుకొని పెళ్ళికి అయితే రెడీ అయిపోయినాము. సో పెళ్ళి వీడియో నేను మొత్తం షూట్ చేయలేకపోయినా, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీని నేను ఎట్లా షూట్ చేస్తా అని నేను షూట్ చేయలేకపోయినా. సో వాళ్ళ కళ్యాణ మండపం అట్లా చూపిస్తా మీకు, చూడండి.
పెళ్ళి కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. పెళ్ళి అయిన వెంటనే మేమైతే పెళ్ళి కొడుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చెప్పేసి హైదరాబాద్కి రిటర్న్ అయితే అయినాం. రిటర్న్ అయ్యేటప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అయిపోయారు గాయస్, ఎందుకంటే మేము 2 డేసే ఉన్నాం కదా. సో చాలా ఫీల్ అయిపోయారు. మీరు వెళ్ళిపోతుంటే మాకు ఎట్లనో అనిపిస్తుంది అని కొంచెం ఫీల్ అయ్యారు. సో మాకు కూడా తప్పదు, ఇంకా మాకు టైం లేకుండే 2 డేసే ఉండి వచ్చినాం. మళ్ళీ ఏమన్నారంటే వాళ్ళు, ఇంకోసారి మీరు ఒక 10 డేస్ 15 డేస్ అట్లా హాలిడేస్ తీసుకొని రండి, మంచి ఎంజాయ్ చేద్దాము. ఈ పెళ్లి మూడ్లో ఉండి మీకు సరిగా పట్టించుకోలేకపోయినాం అది ఇది అన్నారు. సో వాళ్ళకి చెప్పినాం పక్కా ఇంకోసారి 10-15 డేస్ మీ దగ్గరకు వస్తాం, మంచిగా ఎంజాయ్ చేసిపోతామని. సో వీడియో మొత్తం ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి గాయస్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా షేర్ చేయండి. మీరు కూడా కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకోండి, మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే మంచిగా వెళ్ళిరండి గాయస్. మీకు ఒక మర్చిపోలేని అనుభూతి, అసలు జిందగీలో మర్చిపోరు కేరళ ట్రిప్, నిజంగా వెళ్ళిరండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.